తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యేక సిరీస్కు సుస్వాగతం. పరిచయం. తిరుపతి బాలాజీ దేవాలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర దేవాలయం ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన మరియు సంపన్నమైన హిందూ దేవాలయాల్లో ఒకటి. ఇది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో తిరుమల కొండలపై ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది. కలియుగ వరయుడిగా అంటే కలియుగంలో మానవాళిని రక్షించే దైవంగా పరిగణించబడుతున్నారు. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం కలియుగంలో భక్తులను నేరుగా ఆశీర్వదించడానికి శ్రీ మహావిష్ణువు తిరుమలపై నివసిస్తాడు. భౌగోళిక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. తిరుమల కొండలు శేషాచలం శ్రేణిలో భాగం. విష్ణువు యొక్క దివ్య సర్పమైన ఆదిశేషుని పేరు పెట్టబడింది. 7 కొండలు ఆదిశేషుని 7 పడగలను సూచిస్తాయి. శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి, వృషభాద్రి. ఈ ఆలయం పవిత్రమైన శిఖరమైన వెంకటాద్రిపై ఉన్నది. పౌరాణిక మూలం. విష్ణువు తిరుమలకు ఎందుకు వచ్చాడు? కలియుగ అవతార కథ. వరాహ పురాణం మరియు భవిష్య పురాణం ప్రకారం భృగు మహర్షి త్రిమూర్తులను పరీక్షించాడు. భృగువు విష్ణువు ఛాతీపై తన్నినప్పుడు లక్ష్మీదేవి అవమానంగా భావించి వైకుంఠాన్ని విడిచిపెట్టింది. లక్ష్మీదేవితో తిరిగి కలవడానికి విష్ణువు శ్రీనివాసుడిగా భూమిపై అవతరించాడు. అతను కలియుగంలో వెంకటాద్రి కొండను తన నివాసంగా ఎంచుకున్నాడు. పురాణ శ్లోకం ప్రకారం వెంకటాద్రి భూమిపై వైకుంఠం. శ్రీనివాసుడు మరియు పద్మావతీదేవి కథ. శ్రీనివాసుడు ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతిని ప్రేమించాడు. ఆమెను వివాహం చేసుకోవడానికి శ్రీనివాసుడు సంపదల దేవత అయిన కుబేరుడి నుండి అపారమైన సంపదను అప్పుగా తీసుకున్నాడు. వారి దివ్య వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వరుడు ఇప్పటికీ కుబేరుడు అప్పును తీరుస్తున్నాడు. అందుకే భక్తులు డబ్బు మరియు బంగారాన్ని సమర్పిస్తారు. నమ్మకం. తిరుపతిలో చేసే ప్రతి విరాళం కుబేరుడు అప్పును తీర్చడానికి సహాయపడుతుంది. మా వీడియోని లైక్, షేర్ మరియు కమెంట్ చేయండి. శ్రీ వెంకటేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. పార్ట్ 2 కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.